జరుగుతుంది. అయితే కోఆప్షన్ సభ్యుల ఎంపిక గురించి మీకు ఆల్రెడీ ఎజెండా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో అర్హుల వివరాలన్నీ ప్రావీణ్యం కలిగినటువంటి కేటగిరీలో 2 వ్యక్తులను మనం ఎన్నుకుంటాం. అండ్ అట్లే మైనారిటీలో కూడా మనం 2 సభ్యులని గౌరవ సభ్యులు 2ని కూడా మనం ఇందులో కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎన్నిక అనేది కోరం వచ్చినటువంటి తర్వాత వాయిస్ ఓటు ద్వారా సింపుల్ మెజారిటీ అంటే ఎక్కువ మంది ఎవరికి మద్దతు తెలుపుతారో వాళ్ళకు ఆధార స్టార్ట్ చేశారు. రాలే ఒక 5 నిమిషాలు రావడం మన మీటింగ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. మీ అందరికి తెలుసు ఈరోజు 2 అంశాలు. ఫస్ట్ అయితే మనం కోఆప్షన్ ఎన్నిక జరుగుతుంది. అయితే కోఆప్షన్ సభ్యుల ఎంపిక గురించి మీకు ఆల్రెడీ ఎజెండా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో అర్హుల వివరాలన్నీ ప్రావీణ్యం కలిగినటువంటి కేటగిరీలో 2 వ్యక్తులను మనం ఎన్నుకుంటాం. అండ్ అట్లే మైనారిటీలో కూడా మనం 2 సభ్యులని గౌరవ సభ్యులు 2ని కూడా మనం ఇందులో కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎన్నిక అనేది కోరం వచ్చినటువంటి తర్వాత వాయిస్ ఓటు ద్వారా సింపుల్ మెజారిటీ అంటే ఎక్కువ మంది ఎవరికి మద్దతు తెలుపుతారో వాళ్ళకు ఆధార గ్రూప్ ఫోటో తీసుకురా ఈరోజు నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘ కార్యవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు 4 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నటువంటి పురపాలక సంఘ చైర్పర్సన్ వాన శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరియు ఈ సమావేశ మందిరంలో ఉన్నటువంటి మహిళా తల్లులకు, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి కోఆప్షన్ సభ్యత్వం కోసం మమ్మల్ని ప్రతిపాదించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని నిబంధనల ప్రకారం ఈరోజు కోఆప్షన్లో ఎన్నిక జరిగింది. వాస్తవానికి పురపాలక సంఘంలో ఉన్న అనుభవంతో 5 సంవత్సరాలు ఎవరైతే పురపాలక సంఘంలో సేవ చేస్తారో వారికి ప్రథమంగా అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు ఈ ప్రతిపాదనను మేము పెట్టడం జరిగింది. మీరందరూ ఆమోదించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. 2005, 2010 ఆ సమయంలో మేము ఈ ప్రాంతంలో సేవలు అందించినాం. మరి మీతోనూ కూడా ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క ప్రతి వారిలో మీ సమస్యల పరిష్కారం మేము కూడా మీరు వెంటనే చూద్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కోఆప్షన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ సభ్యులందరూ మాకు ఎంతగానో సహకరించి ఈ ఎన్నికను విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ ఎన్నిక సజావుగా నిర్వహించిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన గౌరవ సంజయ్ అన్న గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.